నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. బ్రెయిన్ ట్యూమర్ ఎందుకు వస్తుంది? బ్రెయిన్ ట్యూమర్ సమస్య ఏ వయసు వారికి ఎక్కువగా వస్తుంది? బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు ఎలా ఉంటాయి? బ్రెయిన్ ట్యూమర్ స్పైన్ సమస్యలకు చికిత్సా విధానాలపై వివరించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మెడికవర్ హాస్పిటల్ కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎస్ రమేష్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు 10 TV స్టూడియోస్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వింటున్న సమస్య బ్రెయిన్ ట్యూమర్. చాలా మందికి అటాక్ అవుతుంది డాక్టర్. అసలు ఎందుకు ఈ బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది? బ్రెయిన్ ట్యూమర్ అనగా ఫస్ట్ వి షుడ్ ఐడెంటిఫై. ట్యూమర్ అనగానే అబ్నార్మల్గా గ్రో అయ్యే సెల్. ఎక్కువ ర్యాపిడ్గా గ్రో అవ్వచ్చు, స్లో గ్రో అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ స్పేస్లో గ్రో అవుతుంది. అందరి క్వశ్చన్ ఏంటంటే, సార్ ఇది ఇప్పుడే వచ్చిందా, చాలా రోజుల నుంచి ఉందా, నాకు 1 year బ్యాక్ దెబ్బ తగిలింది, అప్పటి నుంచి గ్రో అవుతూ వచ్చిందా? సో దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఫస్ట్ ట్యూమర్ అనగానే మన బాడీలో సెల్ అగ్రెసివ్గా గ్రో అయింది. కొన్ని స్లో గ్రో అయితే, కొన్ని ఫాస్ట్ గ్రో అయితే. లొకేషన్ ప్రకారం అది బినైనా, మ్యాలిగ్నెంటా, సివియారిటీస్ ఎక్కువ కాజ్ చేస్తుందా? మోస్ట్ కామన్ రీజన్ ఏంటంటే, ఇప్పటివరకు ఇది ఫర్ ఎగ్జాంపుల్ డెంగ్యూ ఈ వైరస్ వస్తే వచ్చింది, మలేరియా ఈ పారసైట్ వస్తే వచ్చింది, అలా ఏం లేదు. సో కొంతమందికి రేడియేషన్ వస్తే వచ్చింది, కొంతమందికి ఫ్యామిలియల్లో వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ అసోసియేషన్స్, కాజిటివ్ ఫ్యాక్టర్స్ కాదు. ఒకటి చిన్న ఏంటంటే, అసలు స్కిన్ ఇన్ఫెక్షన్కి ట్రీట్ చేయడంలో అప్పుడులో 1970లో ఇట్ వాజ్ వెరీ పాపులర్. చిన్న రేడియేషన్ ఇస్తే తగ్గిపోతుంది ఫాస్ట్గా, మళ్ళీ రాదు అని. వీళ్ళని ఫాలో చేస్తే 20 years డౌన్ ద లైన్ ఒక్కొక్కరికి ఎవరైతే ఎక్కువ రేడియేషన్ తీసుకున్నారో వాళ్ళకి వచ్చింది, తక్కువ తీసుకున్న వాళ్ళకి అసలు ఏం లేదు. సో ఇప్పుడు అది బై ఛాన్స్ వచ్చిందా, దీనివల్లే వచ్చిందా అనేది డిఫికల్ట్. సేమ్ ఎన్విరాన్మెంట్లో గ్రో అయ్యే ఇద్దరు బ్రదర్స్లో ఒకరికి వస్తుంది, ఒకరికి రావట్లేదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ లెవెల్స్, వాట్ ఫుడ్ యూ ఈట్. అంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ పాయింట్ టు టెల్. సో స్ట్రెస్ కూడా బ్రెయిన్ ట్యూమర్కి రీజన్ అంటే, ఈ రోజుల్లో చాలా మంది స్ట్రెస్తో ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ రేడియేషన్, మన చుట్టూ రేడియేషనే ఉంటుందంటే, మన మొబైల్ ఫోన్ దగ్గర నుంచి గ్యాడ్జెట్స్ చాలా యూజ్ చేస్తున్న సిచ్యువేషన్. సో ఎలా అంటే అలా అని కాదు, ప్రతి వస్తుంది అని కాదు, వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే, ఇప్పుడు టైప్ ఏ పర్సనాలిటీ అంటారు. టైప్ ఏ పర్సనాలిటీ అంటే పని అవ్వలేదు, అమ్మో అవ్వలేదు, వాళ్ళకి బీపీ తొందరగా వచ్చేస్తుంది, బికాస్ దే ఆర్ వరీడ్, పని జరగలేదు అని దే ఆర్ వరీడ్. అదే టైప్ బి, దే ఆర్ రిలాక్స్డ్, ఈరోజు అవ్వలేదా రేపు చేద్దాం. బట్ టైప్ ఏ పర్సనాలిటీస్, ఈ బి పర్సనాలిటీకి కూడా బీపీ వచ్చింది, మరి వాళ్ళకి ఎందుకు వచ్చింది బీపీ? దే ఆర్ రిలాక్స్డ్ కదా. సో కాన్స్టిట్యూషనల్ ఫ్యాక్టర్స్ అంటారు, వేర్ బాడీ ఇట్ సెల్ఫ్, ఫ్యామిలియల్ జీన్స్, వీటి వల్ల కూడా రావచ్చు. ఓకే. అండ్ సార్, ఇప్పుడు లక్షణాలు మనం గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్, ఏ డిసీజ్ అయినా సరే. సో బ్రెయిన్ డిసీజ్ వచ్చేసరికి అంటే హెడేక్గా మనకి ట్రిగ్గర్ చేస్తుందా, లేదంటే కళ్ళు తిరిగి పడిపోతారా? సో ఆ లక్షణాలు మా ప్రేక్షకులకు తెలియజేస్తాయి. అంటే అది యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. అంటే ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ భయపడతారు, హెడేక్ రాగానేమో మైగ్రేన్ ఉంది, బ్రెయిన్ ట్యూమర్ ఉంది, బికాస్ దే హ్యావ్ సీన్ ఇన్ దేర్ ఫ్యామిలీస్. ఫస్ట్లో ఇనీషియల్గా హెడేక్ అని, తర్వాత పోయి చూపించుకునే వారికి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. సో ఎనీథింగ్ పర్సిస్టెంట్ ఇప్పుడు లక్షణాలు 5-10 ఉంటాయి. తలనొప్పి ఉంది, వాంతులు అవుతున్నాయి, ఫిట్స్ వచ్చాయి, మూతి వంకర అయింది, కాలు చేయి వీక్ అయింది, వినుకడ సరిగా లేదు, చూపు సరిగా లేదు, స్మెల్ తెలియట్లేదు. డిపెండ్స్ అపాన్ ఎక్కడ గడ్డ వచ్చింది, ఆ ఫంక్షన్ ఏది లాస్ అయింది, దానివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అనేదే లక్షణాలు చూపిస్తుంది. సో ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ ఎంత ఫాస్ట్గా వచ్చింది. కొంతమంది సార్ లాస్ట్ 3 months నుంచి క్రానిక్గా చిన్న హెడేక్ వస్తుంది, అంత తప్ప ఏం ప్రాబ్లం లేదు అని చూస్తే చాలా పెద్ద ట్యూమర్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే కొంతమందికి వితిన్ 15-20 days వాంతులు అయిపోతున్నాయి, సరిగ్గా మాట్లాడట్లేదు సార్, గుర్తుండట్లేదు, కష్టమవుతుంది అన్న వాళ్ళకి ఇట్ వాస్ గుడ్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ లొకేషన్. ఇప్పుడు కొన్నిసార్లు కొద్దిగా చేయి గుంజుతుంది సార్, అంతే, మేజర్ ఏం ఇష్యూ లేదు అని దే కమ్. వెన్ వీ టెల్ దెమ్ సార్ బెటర్ టు ఇమేజ్, స్కాన్ చేసుకుంటే సేఫ్, అంటే డాక్టర్లు అందరూ ఊరికనే చెప్తారు స్కానింగ్కి అని. అదే మనం చెప్పలేదు, మందులు రాసి పంపించాము, దెన్ అగైన్ దేవుడు అరే నేను అప్పుడు వెళ్ళాను 1 month బ్యాక్, డాక్టరే గుర్తుపట్టలేదు. బికాస్ ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ ఫార్వర్డ్, ఇదే ఉంటే ఇదే వస్తుంది అనేది లేదు. బట్ క్రోనిసిటీ అంటే అక్యూట్, అంటే ఈరోజు నాకు స్ట్రెస్లో ఉన్నా, నాకు ఈరోజు తలకి దెబ్బ తగిలింది, ఈరోజు చాలా నిద్రపోలేదు, రాత్రి ఇంట్లో పని అయింది, సో యూ హ్యావ్ ఏ డేక్, మళ్ళీ రేపటికి తగ్గిపోయింది, సో దట్స్ ఓకే. బట్ మోర్ దాన్ 3 weeks కంటిన్యూస్గా ఏ ప్రాబ్లం ఉన్నా, సరే వినిపించట్లేదు, తలనొప్పి వస్తుంది, కళ్ళు తిరుగుతున్నాయి, చిన్న సిమ్టమ్స్ ఉన్నా, డు నాట్ టేక్ రిస్క్. ఎందుకంటే వన్స్ డ్యామేజ్ దెన్ యూ కెనాట్
రిపేర్ అయ్యేది ఎంత ఛాన్సెస్ చెప్పడం కష్టం కదా. అంటే వినిపించకపోవడం కూడా వన్ ఆఫ్ ది లక్షణమా సార్? అవునండి, వినిపించేది ఎయిత్ నర్వ్ ద్వారా, మన చెవు ద్వారా. అంటే ఇక్కడ మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడితే ఆ సౌండ్ మన ఇయర్ డ్రమ్ తగిలి అది ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా మన మెదడుకి స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఎయిత్ నర్వ్ అని అంటారు బ్రెయిన్లో. ఆ ఎయిత్ నర్వ్ యొక్క ట్యూమర్ ప్రజెంటేషన్ ఏముంటుందంటే ఇనీషియల్గా వినిపించట్లేదు, వాళ్ళ తెలియకుండానే రైట్ సైడ్ ఫోన్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడో ఫోన్ మాట్లాడినా పిలిచినా కూడా ఏంటి అంటే వాళ్ళకి ఇది వినిపించట్లేదు కదా, దే ట్రై టు కీప్ ద అదర్ ఇయర్, కానీ వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కదా, అదొక్కటే కదా అని దే థింక్. అక్కడ నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు డాక్టర్. అంటే ఇప్పుడు చాలా మందికి హెడేక్ వస్తుంటుంది, నార్మల్ చిన్న ట్యాబ్లెట్లు వేసుకుంటారు, మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్ తీసుకొని అక్కడితో క్లోజ్ చేస్తున్నారు, కానీ హాస్పిటల్కి వెళ్ళలేకపోతున్నారు. సో అవేర్నెస్ అనేది తగ్గుతుందా? సో అంటే ఎందుకు అలా అంటే 80-90% మైగ్రేనే ఉంటుంది, 80-90% ఆ ప్రాబ్లమే ఉంటుంది. కాబట్టి జనరల్గా ఏం కాదులే, దట్స్ అదే. ఇప్పుడు మీరు డెంగ్యూ వచ్చిందని అందరు ఎవ్రీవన్ రన్స్ బికాస్ దే నో అమ్మో డెంగ్యూలో ప్లేట్లెట్స్ తగ్గిపోతే లైఫ్ రిస్క్ ఉంటుంది, చిన్నదైనా అడ్మిట్ అవుదాం, కోవిడ్ వచ్చింది ఆమె తొందరగా పోయి అడ్మిట్ అవుదాం, ఏమైనా ఎందుకు రిస్క్ లైఫ్ మీదకి వస్తుంది. బట్ హెడేక్ కాన్స్టెంట్గా సార్ నేను 20 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది సార్, ఇది దట్స్ హౌ వీ డైలీ లిజన్. బట్ దాంతోపాటు చేంజ్ ఇన్ ద ప్యాటర్న్. హెడేక్ ఇంతవరకు ఇట్లా ఉండేది, ఇప్పుడు సడన్గా సివియర్ అయింది, ఇప్పుడు సడన్గా వామిటింగ్ అయింది, ఎస్పెషల్లీ ఇన్ ద మార్నింగ్ టైం. యూజువల్లీ క్రోనిక్ హెడేక్, టెన్షన్ హెడేక్, మైగ్రేన్ హెడేక్ ఇవన్నీ ఈవినింగ్ టైం వరకు స్లోగా పెరుగుతూ వస్తుంది, ఎందుకంటే యూ గో త్రూ యువర్ లైఫ్ స్టైల్, వాట్ ఎవర్ యువర్ వర్క్ ప్లేస్. బట్ ఈ బ్రెయిన్ ట్యూమర్ దానికి ఏమవుతుందంటే స్లోగా వీనస్ ఎంగేజ్మెంట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ హెడేక్ వస్తుంది. పొద్దున్న లేవగానే యూ షుడ్ ఫీల్ ఫ్రెష్, బట్ అక్కడ ఆ హెడేక్ ప్యాటర్న్ చేంజ్ ఉంది. పొద్దున్న లేవగానే యూ ఫీల్ అబ్బా ఎందుకు లేసాం, చిరాగ్గా ఉంది, వామిటింగ్ ఫీలింగ్ ఉంది, అలా వస్తే దెన్ యూ షుడ్ ఫీల్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే డాక్టర్, అంటే ఎలా డయాగ్నోస్ చేస్తారు? సో ట్యూమర్ ఉందని కానీ లేదంటే ఇంకా వేరే ఏమన్నా కాజ్ ఉంది లోపల అనేది డయాగ్నోస్ ఎలా చేస్తారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీథింగ్ క్లినికల్, అంటే ఏం చేయాలి అని తెలియాలంటే మోస్ట్ కామన్ ఏంటంటే ఏం సిమ్టమ్స్ ఉన్నాయి. ఇప్పుడు రైట్ సైడ్ ఒక లీజన్ ఉంది, ట్యూమరే ఎందుకు అనుకోవాలి, ఇన్ఫెక్షన్ కానీ గడ్డ కానీ చిన్నది ఏదో పెరిగింది అనుకుంటే అదేం చేస్తుంది, లెఫ్ట్ సైడ్ సిమ్టమ్స్ వస్తాయి. సో మన బ్రెయిన్ ఈజ్ ఆల్వేస్ రిప్రజెంటెడ్ ఆపోజిట్ సైడ్. రైట్ సైడ్ ఏమైనా ఉంటే లెఫ్ట్ సైడ్ వీక్నెస్ వస్తుంది. సో ఎక్కడుంది దాని ప్రకారం ఏది చేసినా ఇనీషియల్లీ ఫస్ట్ సిటీ చేస్తాం. అండ్ సిటీ స్కాన్ బ్రెయిన్లో ప్లేన్ స్కాన్, దాంట్లో కాంట్రాస్ట్ అని కూడా ఉంటుంది. ఆ ప్లేన్ స్కాన్లో మనకి ఎక్కడ లొకేషన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ సైడ్ ఉంది, మాట ఏరియాలో గడ్డ ఉంది, దెన్ నాకు ఒకవేళ ఏం చేయాలి ఏముంది అని కనుక్కోవడానికి నేను ఎంఆర్ఐ కొన్ని పర్టికులర్ సీక్వెన్స్ చేయాలి. సో ఇప్పుడు నేను ఎంఆర్ఐ రాశాను, దెన్ అగైన్ ఎంఆర్ఐ ఇది అయ్యింది, దెన్ అగైన్ ఐ విల్ సెండ్ లేదండి ఇది ఇంకో పర్టికులర్ ఎంఆర్ఐ. అంటే జనరల్ పబ్లిక్ ఏంటంటే ఆల్రెడీ ఎంఆర్ఐ అయిపోయింది కదా మళ్ళీ ఎంఆర్ఐ అంటే ఏంటి, దట్స్ హౌ దే ఫీల్. ప్రతిసారి ఆ పర్టికులర్ సీక్వెన్స్ అవసరం ఉండదు. ఏది ఆ బేసిక్ ఎంఆర్ఐలో అవి కవర్ చేయరు, ఎందుకంటే బేసిక్ ఎంఆర్ఐ 1/2 అవర్ 45 minutes పడుతుంది. ఇప్పుడు పర్టికులర్ సీక్వెన్స్ అడిగితే మళ్ళీ అట్లా 4-5 అడిగితే అది 2-3 hours పడుతుంది. అండ్ ద కాస్ట్ ఆల్సో గోస్ అప్. MRI is very high, 8,000, 9,000. So always get a CT scan brain, where is the lesion, ఎక్కడ ఉంది, దాని ప్రకారం ఏం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూపు దగ్గర ఉంది, సో నాకు ఆ చూపు ఏరియా ఫైబర్స్ది కావాలి, నాకు చెవుది ఎందుకు, వెనుకడే అవసరం లేదు కదా. సో కొన్నిసార్లు పైన ఉంటుంది కింద ఉంటుంది, కొన్నిసార్లు రైట్ సైడ్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది, స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. సో ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక్కోవడానికి, దాని పక్కన ఏమి ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి MRI విల్ హెల్ప్. స్క్రీనింగ్కి సిటీ స్కాన్ విల్ హెల్ప్. ఓకే, అంటే స్క్రీనింగ్లో ఓవరాల్ వచ్చేస్తుందా పిక్చర్ అంతా? బేసిక్ వెరీ స్మాల్ థింగ్స్ అంటే 1 mm 2 mm అట్లాంటివి తప్ప బేసిక్ అయితే ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో సిటీతో ఒక క్లారిటీ వచ్చేస్తుంది. దెన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే MRI దాని ప్రకారం చేస్తాం. సో సర్జరీకి వెళ్తారు. ఇప్పుడు ఒక ట్యూమర్ ఉందని తెలిసిన తర్వాత సర్జరీకి ఏ స్టేజ్లో వెళ్తారు డాక్టర్? అంటే ఈ ట్యూమర్స్లో కూడా స్టేజెస్ ఉంటాయంటే వాటిని సైజెస్ని బట్టి మీరు సర్జరీకి వెళ్తుంటారా? యా డెఫినెట్లీ అండి, అంటే వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ నార్మల్ బ్రెస్ట్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్ లేకపోతే వీటికే తెలుసుంటాయి కానీ ఎవరికి బ్రెయిన్ ట్యూమర్ ఒక ఎక్స్పోజర్ లేదు. మోస్ట్ కామన్ ఏం చెప్తుంటే సార్ మందులు ఇవ్వచ్చు కదా. సో ఇప్పుడు ఐ ఆల్వేస్ టెల్ దిస్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీ ఫేస్ చూసేసి మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఎట్లయితే చెప్పలేమో ఇదేం గడ్డ అనేది చెప్పలేము. వీ ఆల్వేస్ టెల్ ఒక గడ్డ, ఒక SOL స్పేస్ ఆక్యుపైయింగ్ లీజన్. సో వాట్ డూ వీ నో, ఇప్పుడు ఇది చిన్నదా పెద్దదా, ఫాస్ట్ గ్రో అవుతుందా స్లో గ్రో అవుతుందా,
దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చెప్పాలి అంటే అదేంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు థైరాయిడ్లో లీజన్ ఉంది. సో ఏం చేస్తారు, చిన్న నీడిల్ పెట్టేసి స్కిన్ కింద ఉంది కదా, సో టక్కని తీసేసి పంపించేస్తారు. సో దట్ దే గెట్ టు నో. బట్ బ్రెయిన్లో వీ డోంట్ హ్యావ్ 2 ఆప్షన్స్. అంటే నేను ఒక్కసారి బయోప్సీ చేసి ఏముందో కనుక్కొని నెక్స్ట్ టైం మళ్ళీ సర్జరీకి అయితే 2 సార్లు బ్రెయిన్ ఓపెన్ చేయాలి. సో ఎయిమ్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఫస్ట్ ఎవాల్యుయేట్ అప్రోప్రియేట్లీ. అంటే కొన్నిసార్లు ఎక్కడ ఉంటుంది, చిన్న మెదడు దగ్గర ఉంటుంది. చిన్న మెదడు అంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు, గాలి పీల్చుకోవాలి, బీపీ మెయింటైన్ చేయాలి అనుకుంటున్నారా? అనుకోవట్లేదు కదా. ఒక చిన్న బాబు, పుట్టిన బాబు నుంచి పెద్దోళ్ళ దాకా దే ఓన్లీ టేక్ ఆ చిన్న మెదడు దగ్గర ప్రెస్ అవుతుంటుంది. సో నాకు అందులో పర్టికులర్ సీక్వెన్స్ కావాలి. ఆ ఫర్దర్ ఎవాల్యుయేషన్ అయిపోయి అంటే పీపుల్ టెల్ వినికిడి నరంలో ట్యూమర్ వస్తే సరే తర్వాత వినికిడి వచ్చేస్తుందా. సో ఇక్కడ ఫస్ట్ ఆ ఫిలాసఫీ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్ యూ షుడ్ అండర్స్టాండ్. ఇక్కడ ఏంటంటే ఉన్నదాన్ని కాపాడుకోవాలి. వస్తే హ్యాపీ. ఫర్ ఎగ్జాంపుల్ 100%లో 80% ఉంది, 20% డ్యామేజ్ అయింది. ఫిలాసఫీ ఏంటంటే 80% కాపాడుకుంటూ ఆ 20% తీసుకురాగలిగితే అదృష్టం. లేదు రావట్లేదు ఆ 20% అన్నా ఓకే, అట్లీస్ట్ 80% అన్నా ఉంది. అంటే యూజువల్లీ అందరు సర్జరీ అనగానే దే ఫీల్ అపెండిక్స్ తీసేసాం వెళ్ళిపోండి, ఆ రాడ్ వేసేసాం సెట్ అయిపోయింది. దట్స్ హౌ సర్జరీ ఇంపాక్ట్ ఈస్. బట్ బ్రెయిన్లో ఏంటంటే ఇన్ఫిల్ట్రేట్ అయినప్పుడు యూ సీ ఎనీవేర్ వెన్ యూ టెల్ ట్యూమర్ సర్జరీ దే సెల్ +2 సెంటీమీటర్ మార్జిన్ +3 సెంటీమీటర్ మార్జిన్ తీసేసాం, ఎందుకంటే స్ప్రెడ్ అయి ఉంటుందేమో అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అని. కానీ ఇక్కడ అలా తీస్తే ఫంక్షన్ పడిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎ పేషెంట్ కాల్ వేర్ ట్యూమర్ ఉంది 100% తీసాం కానీ కాల్చేయి పడిపోయింది, జీవితాంతం ఇంకా 10-15 years బెడ్ రిడన్ ఉన్నారు, మూత్రం ఒకరు గడుగుతున్నారు, మోషన్ ఒకరు గడుగుతున్నారు, ఈజ్ లైఫ్ ఈజ్ గాన్, ఫ్యామిలీ ఈజ్ ఆల్సో గాన్. ఇంతకుముందు అంటే ఇంట్లో అత్త మామ పిన్ని బాబాయ్ ఎవరో ఒకరు, ఇప్పుడు హస్బెండ్ వైఫ్ 2 పిల్లలు. ఇప్పుడు బై ఛాన్స్ ఒక్కరు మంచం ఎక్కారా, సో వాళ్ళు నెక్స్ట్ స్పౌజ్ సంపాదించాలా, ఈ స్పౌజ్ని చూడాలా, పిల్లల్ని చూడాలా, సో అయిపోయింది ఫ్యామిలీ క్లోజ్. అందుకనే రీహాబిలిటేషన్ సెంటర్స్ ఆర్ గ్రోయింగ్ అప్. ఎందుకంటే దేర్ ఇస్ నో టైం, పొద్దున్న నుంచి ఉరికితే కానీ అవ్వట్లేదు. సో ఇక్కడ సేమ్ థింగ్ ఈ సర్జరీలో కూడా ఫిలాసఫీ ఇంతకుముందు 1990s 2000లో ఏముండిందంటే మొత్తం తీసేస్తాం అనే కాన్సెప్ట్లో వీఆర్ మేకింగ్ దెమ్ బెడ్ రిడన్. ఉన్నంత 10 years కాలం వాళ్ళు బతకడం అంతా ఎలా బతుకుతారంటే చచ్చిపోతే బాగుండు, ఊరికే వీళ్ళకి బర్డెన్ ఎందుకు, ఎందుకంటే ఆ పెయిన్, ఆ గడ్డ, ఫిట్స్, ఇన్ఫెక్షను, ప్రతిదీ ఒక సైకిల్ స్టార్ట్ అయిపోతుంది. ఇక కూడా అంతే. సో ఫిలాసఫీ ఏంటంటే సేఫ్ ఎక్సిషన్ చేసుకుంటూ ఎంత బయటికి రాగలుగుతాం. సేఫ్ ఎక్సిషన్ చేయగలుగుతామా లేదా డిపెండ్స్ అపాన్ బినైనా మ్యాలిగ్నెంటా. బినైన్ అంటే మంచిగా ఇది బ్రెయిన్ ప్యారెంకేమా, ఇది గడ్డ, దట్ నాకు ఏ న్యూరోసర్జన్కైనా డిఫరెన్షియేషన్ తెలుస్తుంది, టక్కని తీసేస్తామో మళ్ళీ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు. అదే మీరు అన్నగా ట్యూమర్ గ్రేడింగ్ ఉంటుందా, సో 4 grades లాగా డిస్కస్ చేస్తాము. ఆ 4th grade వెళ్ళినప్పుడు మీరు ఎంతైనా తీయండి అది స్ప్రెడ్ అయి ఉంటుంది. ఎంత తీసినా ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఊడ్చేసాము, 0 అయిపోయిందా దుమ్ము, లేదు కదా, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనకు కనిపించేంత వరకు తీసినా అది ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వీ ఫాలో ఇట్ అప్ బై రేడియేషన్ కానీ గ్రో అవుతుంది. సో ఇట్ డిపెండ్స్ అపాన్ బయోప్సీ. హిస్టోపెథాలజీలో ఏమొచ్చింది, చిన్నది వచ్చిందా పెద్దది వచ్చిందా, ఇలా చెప్పడం వల్ల ప్రాబ్లం ఏంటంటే అందరూ అయ్యో అంటే వచ్చిందంటే అయిపోయిందా, అలా అని కాదు. ఇప్పుడు ఫాదర్ వాళ్ళ కొడుకుకి బండి జాగ్రత్త నడుపు అంటే డజన్ మీన్ ఇక అయిపోతుంది, ఇక నడపొద్దు అని కాదు కదా, ఇక్కడ కూడా అంతే. మనము ఫిలాసఫీలో సేఫ్ ఎక్సిషన్ చేసి బయోప్సీ చిన్నది వస్తే హీజ్ లక్కీ. ఇప్పుడు కొన్నిసార్లు బినైనే ఉంటుంది కానీ కరెక్ట్ ఏరియాలో ఉంటుంది. ఇప్పుడు బినైన్ ట్యూమరు కాల్ చేయి ఏరియాలో ఆపోజిట్ సైడ్ కాల్ చేయి పనిచేసే ఏరియాలో ఉంది, అప్పుడు బినైనే కదా సార్ మొత్తం ఎందుకు తీయలేదంటే అప్పుడు ఏం చేస్తామంటే మనిషిని అవే ఉంచుతాం. ఒక మనిషిని మత్తిచ్చేసి సర్జరీ చేసినాక బయటికి లేసారు కాల్ చేయి పడిపోయిందంటే సో హౌ డూ వీ నో. సో అప్పుడు ఏం చేస్తామంటే పేషెంట్ని అవే ఉంచి అప్పుడు సర్జరీ చేస్తాం. ఎందుకంటే ఇది లిమిట్. వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళు మూవీ చూస్తుంటారు, వాళ్ళు సినిమా చూస్తుంటారు, కొంతమంది విష్ణు సహస్రనామం పెట్టండి సార్ అంటారు, వాట్ ఎవర్ దే ఆర్ ఇంట్రెస్ట్ అభయానికి. సో అప్పుడు ఏం చేస్తాం, పర్టికులర్ అనస్థీషియా టైప్ యూస్ చేసి వాళ్ళకి పెయిన్ తెలియదు బట్ హీఈస్ ఇంటరాక్టింగ్ విత్ అస్, అలా చూసుకుంటూ నావిగేషన్ యూస్ చేస్తూ ఇంట్రాపినర్ మానిటరింగ్ అంటారు. అంటే ఏ నవ్వు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది, చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది అని చూసుకుంటూ దాన్ని ఎంత తీయగలుగుతాము. అంటే ఇదేందుకంటే ఎంత తీస్తే అంత బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 kilo ట్యూమర్ ఉంది, దీనికి రేడియేషన్ కీమోథెరపీ ఎంత ఇవ్వాలి, ఒక 100 grams ట్యూమర్ ఉంది, దీనికి రేడియేషన్ కీమోథెరపీ ఎంత ఇవ్వాలి, చాలా తక్కువ కదా. అలా అని చెప్పి నేను ఎక్కువ తీసేసిన అన్న కాన్సెప్ట్లో కాల్ చేయి పడిపోయినా కూడా యూజ్ లేదు.
సో ఒక క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. క్యాలిక్యులేటెడ్గా బినైన్ ఉన్న ఇంపార్టెంట్ ఏరియాస్లో ఉంటే రిస్క్ ఎక్కువ. సో యాక్చువల్లీ బినైన్ ఉంటే హ్యాపీ, బట్ బినైన్ ఉండేది ఇంపార్టెంట్ ఏరియాలో ఉండకూడదు. మోస్ట్ కామన్ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం చేస్తే రైట్, అవేర్నెస్ లేక పీపుల్ స్ట్రగుల్. అవును సార్. ఇంకొకటి ఏంటంటే డౌట్, ఇప్పుడు ట్యూమర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 2-3 ట్యూమర్స్ ఉండే ఛాన్స్ ఉంటుందా ఒక పర్సన్కి? యా అండి, డెఫినెట్లీ డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఉండొచ్చు. అది మోస్ట్ కామన్ ఏంటంటే ఎక్కడున్నా ఉండి బ్రెయిన్లో స్ప్రెడ్ అవుతుంది. ఓహో. సో మోస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది రైట్ సైడ్, ఇది ఇక్కడ స్ప్రెడ్ అయింది, దట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఒక నుంచి ముందుకు స్ప్రెడ్ అయింది, రైట్ సైడ్ వెనకాల నుంచి లెఫ్ట్ సైడ్ ముందుకు వస్తే అంటే ఇదే అక్కడ వెళ్ళిందా, లేదా ఎక్కడి నుంచైనా స్ప్రెడ్ అయిందా? సో దట్ ఈస్ వాట్ వీ థింక్ ఆఫ్. సో దానికి ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7-8 కూడా ఉంటాయి అక్కడ 7-8 ట్యూమర్స్ కూడా ఉంటాయి. సో అప్పుడు అన్ని తీయము. కొన్ని జెనెటిక్ కండిషన్స్లో NF2 అట్లా కొన్ని జెనెటిక్ కండిషన్లో 3-4 కూడా ఉంటాయి. సో 7-8 ఉన్నప్పుడు ఏం చేయాలి, ఏది పెద్దది ఉంది, ఏది మాస్ ఎఫెక్ట్ కాజ్ చేస్తుంది, ఏది మనకి వీక్నెస్ కాజ్ చేస్తుంది, దాన్ని అప్పుడు తీయాలి. అవి పెరుగుతాయో పెరగవో తెలియదు, మన బయాప్సీ ఏందో తెలియదు. అప్పుడే ఒక్కసారి అన్నీ తీసేస్తానని కన్నా ఏది మనకి ఇబ్బంది చేస్తుంది, దానివల్ల పేషెంట్కి ఏది కష్టపడుతున్నారో అది చూసుకొని చేస్తే సరిపోతుంది. అంటే ట్యూమర్ ఉన్న వాళ్ళకి హెడేక్ వస్తుందా డాక్టర్, లేదంటే కళ్ళు తిరిగి పడిపోతారా, ఏంటి వామిటింగ్స్ అవుతాయా? దే ఆర్ సబ్సెట్ ఆఫ్, అంటే డిపెండ్స్ అపాన్ లొకేషన్. ఇప్పుడు చెవి వినికిడి ఉన్న ట్యూమర్కి కళ్ళు తిరుగుతాయి, కొద్ది హెడేక్ వస్తుంది, కానీ ఫిట్స్ రావు. ఆ ఫిట్ రాలేదు, నాకు హెడేక్, నాకు ట్యూమర్ లేదనడానికి లేదు. పైన మెయిన్గా సర్ఫేస్ మీద ఉన్నవానికి బ్రెయిన్ పుష్ చేసి ఫిట్ వస్తుంది. కొన్నిసార్లు డల్ అయిపోతారు, అరే వీడు మంచిగా ఫాస్ట్ ఉండే ఈ మధ్య రెస్పాన్స్ ఇవ్వట్లేదు, స్లోగా రెస్పాన్స్ ఉన్నారు. సో ఈ చిన్న సిమ్టమ్స్ కూడా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ వాక్డ్ ఇన్ టు మై రూమ్, సార్ యాక్చువల్లీ నాకైతే ఒక 300 కోట్లు ఉన్నాయి సార్, అదే ఏదో హెడేక్ అంటే చూపించుకోవడానికి వస్తే ట్యూమర్ అంటున్నారు సార్, ఎక్కడికైనా పంపించండి సార్, ఏదైనా చేయండి సార్, నన్ను బతికియండి సార్ అని. ఇట్ ఈస్ వాట్. సో it can present from very minimal symptoms like sinusitis, headache, ఈ చిన్న హెడేక్ నుంచి ఫిట్స్, క్రోనిక్ హెడేక్, వామిటింగ్స్, మూతి వంకర అయిపోయింది, కాల్చే వీక్ అయిపోయింది. దెర్ ఆర్ సో మెనీ వేస్ ఇట్ ప్రెజెంట్. సో అందుకనే మేమేం చెప్తాం, అక్యూట్ ఫేజ్ ఇప్పుడే మీరు ఊరిపోయి వచ్చారు, నాకు తలను వస్తుంది, టేక్ సమ్ రెస్ట్, 1-2 days it should settle down because no rest, you are roaming around, you are stressed out, these things. But after that also it is persisting, డోంట్ టేక్ ఇట్ లైట్లీ. ఒక ఎవాల్యుయేషన్ చేస్తే అమ్మ ఏం లేదు, దట్స్ మోర్ కంఫర్టబుల్. అదే ఒక 1 month తర్వాత అరే యూ షుడ్ హావ్ కమ్ ఎర్లియర్ అంటే దెన్. అవును సార్. ఇప్పుడు ట్యూమర్ ఉంది అని తెలిసాక సర్జరీ వరకు వెళ్లకుండా మెడిసిన్స్తో అయ్యే ఛాన్స్ ఉంటుందా? అంటే చిన్న ట్యూమర్స్ ఉంటుంది, లెస్ దాన్ 3 centimeters ప్రాబ్లం కాజ్ చేయట్లేదు. యూజువలీ వీ గెట్ దిస్ సినారియో ఎస్పెషలీ ఇన్ యంగ్ ఫీమేల్స్ వేర్ ఒక 20-25 years మేల్స్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ పడగానే బ్లీడ్ ఉందేమో అని భయానికి ఒక ఫిట్ వచ్చింది, స్కాన్ చూస్తే అసలు బ్లీడ్ ఏమి ఉండదు, ఇంకోటి ఏదో కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏదో కనిపించింది ఇన్సిడెంటల్. ఇప్పుడు దీన్ని ఏమైనా చేయాలా లేదా? ఇప్పుడు ఎందుకంటే మనకేమో హిస్టోపెథాలజీ దాని బయోప్సీ తెలియంది వీ కెనాట్ డయాగ్నోస్, బట్ అది ఉంది 1 centimeter. ఇప్పుడు ఆ 1 centimeter లీజన్ కోసం ఇప్పుడు అది చిన్నదే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ అయింది అంటే వెళ్ళవదు, ఫర్దర్ ఫ్యూచర్ అంతా అయిపోతుంది. సరే చేయలేదు, పెరగలేదు, చూడలేదు అనుకోండి, 6 months తర్వాత అది పెరిగిపోయింది. సేమ్ పర్సన్ విల్ ఆస్క్ యూ, సార్ అప్పుడు తెలిసింది కదా, అప్పుడు చూసుంటే అయిపోయేది కదా, ఇప్పుడు ప్రాణం మీదకి వచ్చింది కదా. సో ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే లొకేషన్, దాని గ్రేడ్ ఎలా అనిపిస్తుంది, ప్రతి దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు మీకు దెబ్బ తగిలింది, ఒకరు వచ్చి కొడితే లాఠీలో కొడితే ఇలా, అది మీరు పడితే గీరకపోతుంది, ఎవరు కత్తితో వస్తే ప్రతిదానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. మీరు పడేటప్పుడు కింద పడ్డారు, కొద్ది షార్ప్ ఆబ్జెక్ట్ కూర్చుకుంది, మీరు పడలేదంటే ఎట్లా, ఎవరో ఒకరు కూర్చారు అంటే కుదరదు కదా. సో 80% ఆఫ్ ద టైం ప్యాటర్న్ సెట్ అవుతుంది. ఈవెన్ రేడియాలజీలో కూడా 80% ఆఫ్ టైం ఇది ఉండొచ్చు, అమ్మ ఇది అగ్రెసివ్ ఉంటుంది, లక్కీగా మీకు ముందే తెలిసింది, యూ షుడ్ గో. లేదు సార్ ఇది బినైన్, మీకు 60 ఏళ్ళు వచ్చినా ఇది మిమ్మల్ని ఏం చేయదు, బట్ ఫాలో అప్ ఉండాలి. 6 నెలలకు ఒకసారి MRI 1 ఉండేది 1.5 అయింది, అమ్మో ఇప్పుడు 1 ఉండే ట్యూమర్ 5 years 1 ఉంది, విత్ ఇన్ అనేది 6th year 1.5 అయింది. ఓకే. సో దెన్ వీ సే లేదు పెరిగింది, దెన్ వీ షుడ్ సీ. సో ఇట్ జస్ట్ నాట్ సింగిల్ ఆన్సర్, ఇట్ హ్యాస్ టు ఫాలో అప్లో ఉండి. ఇన్సిడెంటల్ ట్యూమర్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్. ఎందుకంటే ఏముంది సార్ నాకు ఏం ప్రాబ్లం ఉంది, అది పెరిగినాక దెన్ అప్పుడే చెప్పు ఉండాలి కదా. సో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఆన్సర్ ఆల్సో. ఓకే.
అండ్ డాక్టర్ కొన్నిసార్లు బ్లడ్ క్లాట్ అయింది అని చెప్పి కూడా ట్రీట్మెంట్ చేస్తుంటారు కదా, సో బ్లడ్ క్లాట్ అయినప్పుడు బ్రెయిన్లో సో ఆ ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది, ఆ పేషెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎన్ని రోజుల్లో రికవర్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు? అండి అంటే ఇప్పుడు బ్లడ్ క్లాట్, బ్రెయిన్ ట్యూమర్ వల్ల బ్లడ్ క్లాట్ బోత్ ఆర్ డిఫరెంట్. సో మనం రెండు డిఫరెంట్ మాట్లాడుకున్నాము. బ్లడ్ క్లాట్ ఇప్పుడు మీకు ఎప్పుడైనా హార్ట్ ఇష్యూ రాగానే జనరల్గా ఆ ట్యాబ్లెట్ వేసేసుకో, యూసీ నాలుక కింద పెట్టుకో, ఇవి పెట్టేసుకో అంట. అది బ్రెయిన్లో చెప్పరాదు. ఎందుకు అంటే అన్లెస్ అంటే యూ గెట్ ఏ స్కాన్, ఇది వేసుకోండి అని చెప్పరు. ఇప్పుడు వెజల్ ఉంది, వెజల్ బ్లాక్ అయిపోతే పక్షవాతం వస్తుంది. ఎందుకు? బ్రెయిన్కి సప్లై లేక పక్షవాతం వస్తుంది. ఈ వెజల్ రప్చర్ అయింది, సో వెజల్ రప్చర్ అయితే బ్లీడ్ అయ్యి పక్షవాతం వస్తుంది. సో ఇప్పుడు మనకి ఇది బ్లీడ్ అయ్యి పక్షవాతం వచ్చిందా, లేకపోతే బ్లాక్ అయ్యి పక్షవాతం వచ్చిందా? హార్ట్లో 99% బ్లాక్ అయ్యి వస్తుంది కాబట్టి ఆ బ్లడ్ థిన్నర్ వేసేసుకోండి, సెట్ అయిపోతుంది, దట్స్ అవుట్ దేసే. బట్ ఇక్కడ బై ఛాన్స్ బ్లీడ్ అయ్యి పక్షవాతం వచ్చిన దానికి బ్లడ్ థిన్నర్ వేస్తే అది ఇంకా బ్లీడ్ అవుతుంది. సో అందుకని స్కాన్ అయ్యింది, వీ కాంట్ టెల్ యూ దట్ దిస్ ఈజ్ ద రీజన్. సో అక్కడ కూడా సేమ్ థింగ్. బ్లడ్ ఫిలాసఫీ ఏంటంటే ప్రెషర్ అవుతుందా, మన చెయ్యి ఉంది చాలా బరువు పడుతుంది, ఏమవుతుంది, ఇది దాని డ్యామేజ్ చెప్పినా ఆ ప్రెషర్ విల్ కాజ్ డ్యామేజ్. ఇప్పుడు మన కడుపు ఉంది, గ్యాస్ వస్తే ఉబ్బుతుంది, గ్యాస్ పోగానే తగ్గిపోతుంది. అది బ్రెయిన్, ఇది రిజిడ్ ఫిక్స్డ్ క్యావిటీ, ఇది ప్రెషర్కి ఈల్డ్ అవ్వదు. సో లోపల థమ్స్అప్ బాటిల్ ఊపినా, షాంపైన్ బాటిల్ ఊపినా ఎంత ప్రెషర్ అవుతుందో అంత ప్రెషర్ అయిపోయి సివియారిటీ ఎక్కువ అయిపోయి డ్యామేజ్ చేస్తుంది. కొంతమంది చెప్తారు సార్ నాకు క్లాట్ అయింది కానీ మందులు ఇచ్చారు సెట్ అయిపోయింది. కొంతమంది చెప్తారు నాకు క్లాట్ అయింది కానీ సర్జరీ చేశారు. అక్కడ ఏంటంటే ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, మిడ్ లైన్ లోపల స్ట్రక్చర్స్ మీద ప్రెషర్ ఉంది. అప్పుడు తీయకపోతే ఏమవుతుంది అంటే అది ఆ ప్రెషర్కే చిన్న మెదడు డ్యామేజ్ అవుతుంది. ఓకే, చిన్న మెదడు ఐటోల్ మనకు తెలియకుండా మన ఆధీనం లేకుండా పనిచేస్తున్న పార్ట్. సో ఈ చిన్నదానికి పోయి పెద్ద ప్రాబ్లం వస్తుంది. సో అందుకని ఎప్పుడు బ్రెయిన్ సర్జరీ, క్లాట్ సర్జరీ ఉన్నప్పుడు లేదు మీకు పక్షవాతం ఫ్రీ అయిపోతుంది, కాల్చేయి వచ్చేస్తుంది అని వీ డోంట్ ప్రామిస్. వాట్ వీ ప్రామిస్ ఈజ్ టు ప్రొటెక్ట్ లైఫ్. ఒకసారి ప్రెషర్ ఓ బొక్క తీసేస్తే ఆ ప్రెషర్ రిలీవ్ అయ్యి దెన్ ఇట్ విల్ సెటిల్ డౌన్ అనే కాన్సెప్ట్ మీద చేస్తాను తప్ప, అంటే ఇప్పుడు బ్రెయిన్ తీసేసినాక ఇంకో రీప్లేస్మెంట్ లేదు. ఇప్పుడు వీ హ్యావ్ కిడ్నీ రీప్లేస్మెంట్, లివర్ రీప్లేస్మెంట్, హార్ట్ రీప్లేస్మెంట్ కూడా చేస్తున్నారు, బట్ నో బ్రెయిన్ రీప్లేస్మెంట్. సో మరి దాని ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద రీజన్ ఒక బొక్క తీసేస్తాము, ప్రెషర్ రిలీవ్ అవుతుంది, కుదిరినంత వరకు క్లాట్ తీస్తాం. సో ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా క్లాట్ వస్తుంది. ఎందుకంటే అగ్రెసివ్ గ్రోత్ ఉంటుంది. అగ్రెసివ్ గ్రోత్ ఉన్నప్పుడు గ్రోత్ ఉండాలంటే ఏముండాలి, న్యూట్రియంట్స్ ఉండాలి, వెజిల్స్ ఉండాలి. సో ఎనీవేర్ ట్యూమర్ గ్రో అవ్వాలంటే దాని చుట్టుపక్కల సప్లై తీసుకుంటుంది బ్రెయిన్, ఎక్కడైనా స్ట్రక్చర్లో. ఈ చిన్న స్ట్రక్చర్ దాని యొక్క ప్రెషర్ తట్టుకోలేక స్లో ఆ ఫేజ్ ఇస్తే, ఆ స్పీడ్ ఇస్తే ఓకే, కానీ లేకపోతే ఏమవుతుంది ఆ బ్రెయిన్ ట్యూమర్ ఆ చిన్న వెజల్స్ బ్లీడ్ అయిపోయి దట్ విల్ కాజ్ సేమ్. ఇక ఒకసారి బ్లీడ్ అయిందంటే ఇది రక్తనాళం చితికి బ్లీడ్ అయిందా, బ్రెయిన్ ట్యూమర్ బ్లీడ్ అయింది, సిమ్టమ్స్ ఆర్ సేమ్. తలనొప్పి, వాంతులు, ఫిట్స్ రావడం, బేహోష్ అవ్వడం, గుర్తు లేకపోవడం, మర్చిపోవడం. సార్ ఇంటర్నల్ బ్లీడ్ అయినప్పుడు ఏం జరుగుతుంది సార్? ఇంటర్నల్ బ్లీడ్ అయినప్పుడు ప్రెషర్ రేజ్ అవుతుంది. లోపల సెల్స్ ఉన్నది ఇరిటేట్ అవి ఫిట్ వస్తుంది, ఇరిటేట్ అయ్యి అన్కాన్షియస్నెస్, దేర్ విల్ సివియర్ హెడేక్. దే టెల్ అన్బేరబుల్ హెడేక్ ఆఫ్ మై లైఫ్, దే డిస్క్రైబ్ లైక్ దట్. నేను దీన్ని తట్టుకోలేను, దీన్ని ఇంతగానం ఎప్పుడు రాలేదు. ఇంటర్నల్ బ్లీడింగ్ అంత అవుతుంది. ఓకే సార్, ఇంకొకటి ఏంటంటే సర్జరీ తర్వాత రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? యూజువలీ బాగానే ఉంటుందండి. అంటే ఇప్పుడు బినైన్ లీజన్స్, అప్రోచబుల్ లీజన్స్, ఎక్కువ ఇబ్బంది ఉన్న లీజన్స్ లేనప్పుడు ఇట్ ఈస్ గుడ్. ఓకే, రికవరీ ఈజ్ గుడ్. బట్ ఎస్పెషలీ మెయిన్ ఏరియాస్లో ఉన్నప్పుడు ప్రాబ్లం ఉండి కాల్చేయి వీక్ అవుతుందా లేదా, ఇఫ్ యూ మేనేజ్ దట్ ఫిలాసఫీ అప్రోప్రియేట్లీ దెన్ ఇట్ షుడ్ బి గుడ్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు, ఎందుకంటే చాలామందికి దీంతో అవగాహన తక్కువగా ఉంటుంది. సో మా టెన్టీవీ ప్రేక్షకులకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. సో వ్యూస్ చూశారు కదా, ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టెన్టీవీ.